చల్లగా. గాయత్రి. Out of the darkness came the light. All lights begin in the darkness. We're all moving towards the light. Come, step with me on this journey of a lifetime. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం
చంద్రబోస్ గారు, విల్ స్టార్ట్ విత్ యూ సార్. గాయత్రి, సార్. చాలా మంచి పాట. ఎవరు రాశారు ఈ పాట? సుద్దాల అశోక్ తేజ గారు సార్. చాలామంది అడిగారు నన్ను, ఈ పాట ఎక్కడికెళ్ళినా కూడా చాలా బాగా రాస్తారు సార్, ఈ పాట బాగా రాస్తారని ఒకటే జనం పాటను గుర్తు ఇచ్చేవాడు. నేననే నాకు ఈ పాట నాది కాదు, అశోక్ తేజ గారిదని చెప్పి కొన్ని వందల మందికి చెప్పాను. అశోక్ అన్నకు కూడా చెప్పాను కలిసినప్పుడు, అన్న మీ పాట నా పేరు మీద ప్రచారంలోకి వచ్చిందంటే నవ్వారనమాట. అంటే మీరు అన్ని మంచి పాటలు రాస్తారు కాబట్టి తమ్ముడు, ఇది కూడా నీ అకౌంట్లోకి వచ్చింది అనేవారు. తర్వాత ఈ పాటలో నీకు నచ్చిన వాక్యం ఏంటి? నీకు స్ఫూర్తినిచ్చిన పంక్తి ఏంటి? అంటే కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని, ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నింగి నీ హద్దు అనే వాక్యాలు నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తాయి సార్. చాలా సంతోషం. నాకు మాత్రం చరణంలోని మొదటి వాక్యం, రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలనే మాట నాకు బాగా స్ఫూర్తినిస్తుంది. అశోక్ అన్న చాలా బాగా రాశారు ఈ పాటని. ఈ మాటతో పాటు ఇంకొకటి, ఆ చరణంలో చివరిలో తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి అన్నారు. గాయంలో ధ్యేయం చూడాలన్నారు. నాకు ఈ మాట వినగానే నాకేం గుర్తొచ్చిందంటే, గాలిబి గారు రాసిన కాలమే నాకు తగు అవకాశమడిన చేసి చూపెద ఎన్నెన్నో చిత్రములను మనసులోని ఒక్కొక్క వ్రణము నేడు బీజమగు దివ్య దీపికా వృక్షమునకు అన్నాడు. అంటే మనసు లోపలి ఒక్కొక్క గాయానికి సంబంధించిన మచ్చ దివ్య దీపికా వృక్షానికి అది బీజము అన్నాడు. అంటే మచ్చ మనకు ఎలా ఉంటుంది, గాయం మానిన తర్వాత మచ్చ ఏ రంగులో ఉంటుంది? నల్ల రంగులో ఉంటుంది. ఆ నలుపు రంగే విత్తనం అంటే దీనికి రేపు పొద్దున రాబోయే ఉదయానికి, జ్ఞానోదయానికి, అంటే ఇది చీకటి, అది వెలుగు అనమాట. ఒక గాయం తర్వాత, ఒక అనుభవించిన తర్వాత మన జ్ఞానోదయం అవుతుంది. గాయమే మన జ్ఞానానికి మూలం అన్నమాట. ఆ మాట గుర్తొచ్చింది. అంత గొప్ప సాహిత్యం ఉంది ఇందులో. నువ్వు కూడా చాలా బాగా పాడావు. చివర్లో ఒక చిన్న, ఒక విచిత్రమైన ఒక మెలికలాగా పాడావు, అది ఏంటి? అది ఒరిజినల్లోనే ఉంది సార్. ఉందా? ఉంది సార్. బాగుంది, చాలా బాగుంది. అది కొత్తగా అనిపించింది నాకు, కొత్తగా వినిపించింది, బాగుంది. పాట అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. గాయత్రి, అది ఒక్కసారి అది నాకు ఇంకొకసారి చెప్పవా? ఆ గమకం ఏంటది? బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ఓకే, చాలా మంచి పాట పాడావు. థ్యాంక్ యూ. చాలా మంచి మంచి లైన్స్ చాలా ఇన్స్పైర్ చేసేలా ఉన్నాయి. సో ఒక ఫీమేల్ వాయిస్లో ఈ పాట వింటాం ఫస్ట్ టైం. నువ్వు కూడా అసలు ఆయన ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అందే మాత్రం శ్రీనివాస్ గారు అండ్ శంకర్ మహాదేవన్ గారి గాత్రంలో ఆ పవర్ ఏదైతే ఉంటుందో అది చూపించే ప్రయత్నం చేసావు. నీ వాయిస్, నువ్వు వీర స్ట్రాంగ్ కాబట్టి నువ్వేమి పెద్దగా దీనికోసం కష్టపడాల్సిన అవసరం లేకుండానే చాలా ఈజీగా ఎగ్జామ్లో పాస్ అయిపోయావమ్మా. అండ్ చిత్ర గారి లైన్స్ వచ్చినప్పుడు చాలా ఆ ఒదుగుతో పాడావు, ఆ డిఫరెన్స్ కూడా కనిపించేలాగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. హీరోని గారు. చాలా బాగుందమ్మా గాయత్రి. థ్యాంక్ యూ సార్. ఈ పాటని ఇందులో ఉన్న సందేశాన్ని ఒక చక్కటి క్లాసికల్గా ఏదో ఒక ఉదాత్తంగా ఏదో చెప్పాలనే ప్రయత్నం కంటే కూడా వందే మాతరం శ్రీనివాస్ స్వరపరిచిన విధానం, ఒక మిలిటరీ వాళ్ళు మార్చింగ్ చేసేటప్పుడు అంటే ఒక మార్చింగ్ ఎఫెక్ట్ ఉంది. సో ఆ ఎనర్జీని ఫిజికల్గా కూడా పోర్ట్రే చేసిన విధానం బాగుంది, దాన్ని ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. అయితే ఆ ఆఖరి సంగతి ఉంది కదా, అందరి దృష్టిని అటెన్షన్ బ్యాక్ చేసిన అది ఇప్పుడు నువ్వు సునీత పాడమన్నప్పుడు కరెక్ట్గా పాడావు. ఎస్ సార్. ట్రాక్తో వచ్చినప్పుడు కొద్దిగా విచిత్రంగా వచ్చింది, అంతకుమించి ఏం లేదు. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. గాయత్రీదేవి సార్. మళ్ళీ ఒక మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్, కొంచెం ఓల్డర్గా ఉన్నా కూడాను ఇప్పటికి రెలవెంట్గా ఉన్న ఒక మంచి అద్భుతమైన సాంగ్ని గుర్తు చేసావు. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.